Here are 10 bad films of 2023 Telugu. 10th వినరో భాగ్యం విష్ణు కథ. ఏ ఛాన్స్ అండర్ యూటిలైజ్డ్ అన్నట్టు ఉంటుంది. టైటిల్లో ఉన్న కథ మూవీలో ఉండదు. 9th రావణాసుర. ఎస్, ఒక హీరో హీరోయిన్స్ ని మోసం చేసేలా చూపించడం నాట్ అన్ యాక్సెప్టబుల్ పాయింట్ అండ్ అ వెరీ బ్యాడ్ మూవీ టూ. 8th మీటర్. కిరణ్ అబ్బవరం ఈజ్ బ్యాక్ అగైన్. 2023 ఈజ్ అ వెరీ బ్యాడ్ ఇయర్ ఫర్ హిమ్. అసలు రవితేజ సినిమా ఈయన యాక్ట్ చేసేయడం ఏంటి అన్నట్టు ఉంటుంది ఈ మూవీ. 7th శాకుంతలం. ఒక తోపు డైరెక్టర్ అండ్ ఒక తోపు హీరోయిన్ అండ్ మ్యాట్నీ నుండి థియేటర్స్ ఖాళీ అవ్వడం ఈ మూవీకి అయింది. బాగా స్లోగా ఉంటుంది ఈ మూవీ. సీరియస్లీ గుణశేఖర్ షుడ్ కమ్ బ్యాక్ విత్ ఎ కమర్షియల్ సబ్జెక్ట్. 6th ఏజెంట్. అఖిల్ మీద ఇంకో మూవీ ప్లాన్ చేయాలంటే రిస్క్ అనేలా వచ్చింది అండ్ ఆల్ హిస్ హార్డ్ వర్క్ వెంట్ టు వెయిన్. సమంగా తీయలేదు ఈ మూవీని. 5th రామబాణం. గోపీచంద్ చేసిన ఒక మీనింగ్లెస్ మూవీ ఏదైనా ఉందంటే అది ఇదే. ఓటీటీలో కూడా స్కిప్ చేసుకొని చూసేలా ఉంటుంది ఈ మూవీ. 4th అన్ని మంచి శకునంలే. ఒక డీసెంట్ స్క్రిప్ట్ అండ్ అలా వైకుంఠపురం స్టోరీని స్క్రైబ్ చేసి నందిని రెడ్డి గారు ఫస్ట్ టైం బ్యాడ్ నరేషన్ చేశారు అనిపించిన మూవీ. 3rd మళ్ళీ పెళ్లి. వాళ్ళ రియల్ లైఫ్ లో చాలా మంచోళ్ళని చెప్పుకోవడానికి, వాళ్ళ స్పౌజెస్ ని క్రిటిసైజ్ చేయడానికి జనాల మీద కుదిలిన సినిమా మళ్ళీ పెళ్లి. క్వాలిటీ బాగున్నా ఎవ్వరికి అక్కర్లేని సినిమా. 2nd ఆదిపురుష్. ఫస్ట్ టైం ఫ్యాన్స్ హీరోని కామెడీ చేసిన ప్రెజెంటేషన్. ఎ బ్యాడ్లీ టేకెన్ ఎపిక్ స్టోరీ. 1st రూల్స్ రంజన్. ఈ మూవీలో ఫ్రాంక్లీ ఒక సాంగ్ వైరల్ అవ్వడం తప్ప ఒక అవుట్డేటెడ్ గా ఉంటుంది మిగతా అంతా. ఈ మూవీని మీరు ఓటీటీలో కూడా నైస్ గా లైట్ తీసుకోవచ్చు. వీ హ్యావ్ ఫ్యూ మోర్ మూవీస్ లైక్ అహింస, రంగబలి, బోలా శంకర్, స్కంద, మామ మచింద్ర, మంత్ ఆఫ్ మధు. బట్ ఈ మూవీస్ 11 to 20 మధ్యలో వస్తాయి. ఏమైనా బ్యాడ్ ఫిల్మ్ మిస్ అయితే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ మరిన్ని ఫిల్మీ కంటెంట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి.